ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కొటేషన్ ఏంటంటే అండి, కొటేషన్ కాదు, చిన్న మెసేజ్ అనమాట. ఏమీ లేదు, మనం ఫుడ్ వేస్ట్ చేస్తాం కదండి, అట్లా వేస్ట్ చేయకూడదు అని చెప్పి ఈ స్టోరీ యొక్క ఉద్దేశం. ఒకసారి రతన్ టాటా గారు తెలుసు కదండి. టాటా గారు అంటే టాటా గ్రూప్ కంపెనీస్కి ఎండి. ఆయన చాలా పెద్ద వ్యక్తి, చాలా మనసున్న వ్యక్తి కూడా. ఆయన ఒకరోజు వేరే ఆఫీస్ పని మీద జర్మనీయో వేరే కంట్రీనో ఏమో వెళ్తే అక్కడ అందరూ ఫుడ్ వేస్ట్ చేస్తుంటే వీళ్ళ స్టాఫ్ కూడా వేస్ట్ చేసి కొద్దిగా అయితే వీళ్ళకున్న ఫుడ్ డబ్బులు కడుతుంటారు కదా, అది పడేశారంట. కానీ ఆ హోటల్ స్టాఫ్ కానీ అక్కడ ఉండే సర్వర్స్ కానీ వాళ్ళెవరూ కూడా అది పడేయడానికి ఒప్పుకోలేదంట. ఎందుకు పడేయడానికి ఒప్పుకోరు అని చెప్పి వీళ్ళ స్టాఫ్ వాదిస్తుంటే, ఏమీ లేదు, ఫుడ్ అయితే మీదే కావచ్చు, మీ డబ్బులు ఇట్టి కొనుక్కోవచ్చు, కానీ మీరు పాడు చేసే కావాల్సిన వనరులు మాత్రం అవి ప్రపంచానివి. మీరు డబ్బులు ఇచ్చి కొన్నంత మాత్రాన అవి మీ అయిపోవు. వనరులు కూడా సాధ్యమైనంత వరకు వేస్ట్ చేయకుండా వాడుకోవడం అనేది మా యొక్క ఉద్దేశం అని చెప్పి వాళ్ళైతే చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారంట. అదే తమ్నైల్లో కూడా అదే చెప్పాను కదండి, డబ్బులు మనకి కావచ్చు కానీ వనరులు మాత్రం సమాజానివి. ఏదైనా మనకున్నంతలో మనకు కావాల్సిందే పెట్టుకుని తినడము, లేదంటే మనకు కావాల్సిన సంపాదించుకున్నాం కానీ దాన్ని వేస్ట్ చేయకూడదు. ఫుడ్ లేదు మనకు ఎక్కువ అవుతుంది అనుకున్న పక్షంలో నీడీ పర్సన్స్ చాలామంది ఉంటారండి మన చుట్టుపక్కల. ఏ అవసరం ఉన్నోళ్ళు ఫుడ్ కోసం కానీ దేని పర్పస్కైనా కానీ, అవి బట్టలే అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు. సో అలాంటివి కనుక వేరే వాళ్ళకి డొనేట్ చేసినా, లేదు మూగజీవాలకి పెట్టినా కూడా అది కూడా వేస్టే కాదండి. ఎందుకంటే అవి కూడా ఒక్కొక్కసారి వాటికి తిండి దొరికితే దొరకపోవచ్చు. అవకాశం ఉన్నంత వరకు వేస్ట్ చేయకుండా ఉండడానికే ట్రై చేయమని చెప్పి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. నాకైతే మెసేజ్ బాగా నచ్చింది. మేమైతే ఫుడ్ అసలు వేస్ట్ చేయము, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగా అయితే ఉపయోగిస్తాను. సో మీరు కూడా అలాగే ఉండడానికి ట్రై చేయండి. ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఆ రోజు మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచినా కానీ కొన్ని పనులు అవ్వక కొంచెం ఇవాళ ఫ్రెష్ అయితే అవ్వలేదు. ముందు టిఫిన్లు పెట్టి వీళ్ళని పంపించేశాక తర్వాత ఫ్రెష్ అవుదామని చెప్పేసి ముందైతే వీళ్ళ టిఫిన్లు దోశలు వేసి ఇచ్చేసి పంపించేశానండి. ఇంకా తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంక మా అత్తగారు పూజ చేసుకుంటున్నారు. శుక్రవారం కదా, లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ మల్లెపూలతో అయితే పూజ చేసుకుంటున్నారు, ఒక్కొక్క మంత్రం చెప్పుకుంటూ. ఇంకా సరే ఆవిడ దీపారాధన చేసుకుంటుంటే పిల్లలు వెళ్ళిపోయి ప్రశాంతంగానే ఉంటాం, వంటకి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి నేను కూడా ఆవిడ వెనకాల కూర్చుని పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇంక వంట పని నిదానంగా చూడాలి. సరే నిదానంగా చూస్తాము, ఈలోపు టిఫిన్లు చేసేయచ్చు అని చెప్పి ఇంకా ఆవిడ దీపారాధన ఫినిషింగ్కి వచ్చేసరికి ఇంకా నేనైతే అష్టోత్తరం అయ్యాక లేసేసి మా ఇద్దరికి దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రోజు మజ్జిగతో మేము అప్పుడప్పుడు మజ్జిగ మిగిలిపోయి వేస్ట్ చేయకుండా మెంతట్లా వేస్తాను. ఆ రోజు టిఫిన్ అదనమాట, ఫ్రైడే రోజు. సో స్వీట్ కార్న్ అత్తయ్య గారి కంటే చాలా ఇష్టము. మా అత్తగారు, మా వారు, మా చిన్నమ్మాయి వీళ్ళు ముగ్గురు బాగా తింటారు. ఇంకా అందుకోసం స్వీట్ కార్న్ ఉంటే ఫ్రెష్గా ఉంటాయి కదా అని అవి అయితే ఉడకబెడుతున్నాను. ఆ రోజు మా శనివారం రోజు ఏకాదశి ముందు రోజు అనమాట, మా అత్తగారు వాళ్ళ అత్తగారిది ఆబ్దికం అయితే ఆ రోజు కూడా శుక్రవారం రోజు కూడా వీళ్ళు నైట్ టిఫిన్ చేయరు, దాన్ని అతివాసం అంటారు. అందుకోసం అని చెప్పి ఒక పూటకే కర్రీస్ కదా అని చెప్పి క్యాప్సికము బంగాళదుంప కాంబినేషన్తో కూర చేసేసాను. సో ఆ ఒక్క కర్రీ సరిపోయిద్దిలే అని చెప్పేసి దానికి కాంబినేషన్ ఏదో చేశాను, నాకైతే అది ఐడియా లేదు. సరే ఆ ఒక్క పూటకే కదా అని చెప్పి ఆ కర్రీ అవజేసేలా ట్రై చేశాను. తర్వాత ఇంకా పూజ అయ్యి టిఫిన్లు అయ్యాక ఇంక బట్టలు ఆరేసుకుంటూ పొయ్యిల మీద కర్రీలు పెట్టుకుంటున్నాను. ఈ శుక్రవారం అయ్యేసరికి కొంచెం చీరది కొద్దిగా మంచిగా కట్టుకుని పూజ చేసుకుంటే మంచిది కదా అని కొద్దిగా ఫ్యాన్సీది కట్టుకునేసరికి ఆ రోజు అయితే బాగా ఉమ్మదంగా ఉందండి. ఆ రోజు మాకు కూడా కరెంట్ చాలాసేపు లేదు. ఇన్వర్టర్ అయితే కొంచెం ఇన్వర్టర్ బాగానే ఉంది కానీ బ్యాటరీ లేదు. సో అయినా సరే చాలా రిస్క్గా ఉంది ఆ శారీ అయితే. ఇదిగోండి వంటలు అయితే బట్టలు ఆరేసి వచ్చేసరికి రెడీ అయిపోయినాయి. క్యాప్సికమ్ కూర చేసి పెసరకట్టు అయితే పెట్టాను. ఇంకా క్యారేజీలు సర్దేస్తున్నా. ఇంక పక్కన మా వారికి భోజనం పెడుతూ ఇంక మా అత్తగారికి, మా చిన్నమ్మాయికి, మా పెద్దమ్మాయికి క్యారేజీలు సదేసేసి వాళ్ళని పంపించేసి ఇంక నేను కూడా కాసేపు పడుకున్నాను. ఇంక ఈవినింగ్ లేచేసరికి ఇంకా బట్టలు తీసేసి ఇంకా కొన్ని అయితే ఆరిపోయినాయండి. ఎండ బాగానే ఉంది కదా, కొన్ని అయితే ఆరవేమో అనుకున్నాం కానీ మొత్తం ఆరిపోయినాయి. ఒక్కొక్కటి ఎంత అంటే స్పిన్ అయిపోతే అసలు కొన్ని ఆరవు. ఇంక వాళ్ళకి టిఫిన్ ప్రిపరేషన్ లేదండి, నైట్కి బీప్రా ఉప్మా చేద్దామని చెప్పేసి ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉంటే నేనైతే బట్టలు ఫోల్డింగ్ చేసేస్తున్నాను. మామూలుగా ఆ చీర అయితే మాత్రం చాలా ఇన్కన్వీనియంట్గా ఉంది. సమ్మర్గా ఉన్నట్టు ఉంటున్నాయి కదా ఒక్కో రోజు ఎండలు, ఒక్కో రోజు చల్లగా ఉన్నా కూడా ఉమ్మదంగా ఉంటుంది. క్లైమేట్ అనేది ఈ సీజన్లో అలాగే ఉంటుంది. సమ్మర్లో ఎండలైనా భరించవచ్చు కానీ ఈ ఎండలు భరించలేమంట. సో అందుకని చెప్పి ఆ రోజు క్లైమేట్ అయితే అలా ఉంది.
ఇంక మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి వర్కులు లేవని తన పక్కన నుంచుంది. ఇంక మా పెద్దమ్మాయి అయితే చదువుకుంటా ఉంది. ఇదిగోండి బీప్రా ఉప్మాలో ఆవకాయ కాంబినేషన్ అనమాట. మేమందరం టిఫిన్లకి కూర్చుని ఇంకా అందరికీ ఉప్మా చేసేసాను, ఇంక మా అత్తగారు వాళ్ళకి మాకు. సో అందరం కూర్చుని టిఫిన్లు అయితే చేసేస్తున్నాం. ఇది కలిపిమని చెప్పింది మా చిన్నమ్మాయి, అందుకోసం తన కోసం అయితే కలిపాను. ఇంకా ఇదిగోండి అందరం కూర్చుని ఇలాగైతే టిఫిన్లు చేస్తున్నాం. మా అత్తగారు మా మామగారు తినేసి వెళ్ళిపోయారు. ఇంకా మా అత్తగారితో మేము కూర్చుని నైట్ అంతా ఏయో కబుర్లు ఉంటాయి కదా, ఏయో మాట్లాడుకుంటూ ఇంకా అందరం అయితే టిఫిన్లు చేసేస్తున్నాం. రోజంతా జరిగిన విశేషాలు ఏయోటి ఉంటాయి కాబట్టి ఇంకా ఆ టైంలో కుదురుద్దని మాట్లాడుకుంటాము. బాయ్ ఫ్రెండ్స్.